ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడి మహాకృప బట్టి ఈరోజు మనల్ని దేవుడు 29వ తారీఖున తీసుకొచ్చారు. డిసెంబర్ 29వ తారీఖున 2022. దేవుడి మహాకృప ఉంటే ఇంకొక 2 రోజుల తర్వాత, లేకపోతే 2 రోజుల్లో మనం నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాం. మరి ఆల్రెడీ చాలామంది మీరు కొత్త సంవత్సరం ఏమేమి వేసుకోవాలి, బట్టలు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ఆల్రెడీ ఆలోచిస్తున్నారేమో. చూడండి, ఉపవాసం ఉండి మనం ప్రార్థించాలి. కొత్త సంవత్సరములో పాత జీవితంతో, పాత మనసుతో, పాత హృదయంతో, పాత వ్యక్తిగా వెళ్తాం వల్ల ఏం ప్రయోజనం? నాకు ఒకటి అర్థం కాదండి. అదే ఇల్లు, అదే మనుషులు, అదే వ్యసనాలు, అదే బ్రతుకు, అదే పాపకార్యాలు. ఏమండి, హ్యాపీ న్యూ ఇయర్ అంటాం వల్ల క్యాలెండర్లో డేటే కదా మారింది. కాబట్టి పాత వ్యక్తిగా కొత్త సంవత్సరం వెళ్ళక, కొత్త వ్యక్తిగా యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి మీరు వెళ్ళాలనేది ఈరోజు అంశం. ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. కానీ ఉపవాస ప్రార్థనలో పాటలు ఉంటాయి, వాక్యం ఉంటుంది, సాక్ష్యాలు ఉంటాయి, మిక్చర్లు ఉంటాయి, టీ కాఫీలు ఉంటాయి, కానీ ప్రార్థన ఉండదు కదా. ప్రార్థన అంటే మొదట ఏంటని మనం తెలుసుకోవాలి. దాని తర్వాత ఉపవాస ప్రార్థన అంటే ఏంటనేది మనం గ్రహించుకోగలుగుతాం. దేవుని వాక్యం రండి, కూర్చోండి, దేవుని వాక్యం వినండి చివరి వరకు. ఈ ప్రోగ్రామ్ అవర్ ఆఫ్ ప్రేయర్ అనే కార్యక్రమాన్ని దేవుడు ఇంతవరకు కొనసాగిస్తున్నాడు. ఇంచుమించు ఇప్పటికి సంవత్సరంన్నర ఈ కార్యక్రమాలు వెళ్తున్నాయి దేవుడు మహాకృప బట్టి. మరి ఈ కార్యక్రమాలు ఎలా కొనసాగించాలి, ఎలా వెళ్ళాలి అనేది నాకు చాలా ఆలోచనిస్తున్నాను. ఎందుకంటే అనేక స్థలాలు, అనేక ప్రాంతాలు వెళ్ళాల్సి ఉంది, అనేక దేశాలు, అనేక పట్టణాలు, అనేక పల్లెలు, గ్రామాలు వెళ్ళాలి. నన్ను పిలిచిన దేవుడు నన్ను పిలిచింది అందుకేనండి. సేవకు వచ్చాక ఎందుకు ప్రభువా నన్ను సేవకు పిలిచావు అన్నప్పుడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు, నిన్ను దేశములకి ప్రవక్తగా నియమించాను. ఏమండి, మీరు అనుకున్నా చెన్నైలో ఉంటానేమో, లేకపోతే ఆంధ్రాలో ప్రాంతంలో ఉంటానేమో, హైదరాబాద్లో ఉంటానేమో అని కాదు. దేశములకి నిన్ను ప్రవక్తగా నియమించాను. నా జీవితంలో అనేక దేశాలు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు వాడుకుంటున్నాడు. అనేక ప్రాంతాలు, పల్లెలు, గ్రామాలు దేవుడు తీసుకువెళ్తున్నాడు. సో ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమము ఎలాగ వచ్చే సంవత్సరం నడిపించాలని ఆలోచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. చాలామంది అంటున్నారు మళ్ళీ కోవిడ్ వస్తుంది కదండి. కోవిడ్ వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. పోయేవాళ్ళు పోతుంటారు, ఉండేవాళ్ళు ఉంటారు. మనం ఏం చేయగలుగుతాం? సమస్తము ఆయనదే, ప్రభుదే. బైబిల్లో ఒక మాట రాయబడింది, నాకు చాలా ఇష్టం. వచ్చిన మన కాలగతులు యెహోవా చేతిలో ఉన్నాయంట. అవర్ టైమ్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. మన పుట్టిన సమయము, మరణించే సమయం ఆయన తీర్మానిస్తుంటాడు. సో ఇంతవరకు ఈ 3 సంవత్సరాలు కోవిడ్తో మనం భయపడిపోయి, ముఖ్యంగా నేను భయపడిపోయి అనేక ప్రాంతాలకు వెళ్ళలేకపోయాం. కానీ వెళ్ళాలి. ఏమండి, ఈ ఆన్లైన్ ద్వారంగా ఈ 3 సంవత్సరాలు, 8 సంవత్సరాలు దేవుడు వాక్యం ప్రకటిస్తానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు ఉపవాస ప్రార్థన గురించి మనం ధ్యానిద్దాం. దయచేసి మీరందరూ మీ బైబిల్ మీతో తెచ్చుకోండి, మీ సెల్ ఫోన్ దూరంగా పెట్టండి, వాక్యమని జాగ్రత్తగా వినండి. మేము బైబిల్ చదువుతున్నప్పుడు మీరు కూడా మాతో చదవండి, దేవుని దీవెనలు పొందండి. మరి కార్యక్రమం వెళ్ళకముందు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నీ వాక్యంని ధ్యానించి కృపను మాకు ఇచ్చున్నాం. నన్ను నీ సిలువ చాటు మరుగుపరచు, మాకు కావాల్సిన ప్రార్థనాత్మను దయచేయి. ఉపవాసముండి నీ సన్నిధిలో కన్నీరు కాచి వాడుకుంటాను, కృప చూపించుకోండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసు ప్రభు ప్రార్థన గురించి ఎంతో చక్కగా అక్కడ వివరించినట్లు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని పొందరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను.
నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలు. ఇక్కడ యేసు ప్రభువు చాలా చక్కని మాటలు ప్రార్థన గురించి ప్రసంగించాడు. ప్రార్థన గురించి ఆయన తక్కువగా బోధించాడు, కానీ ప్రార్థన అనేది ఆయన జీవితంలో అభ్యాసం చేసుకున్నాడు. మానవదారిగా ప్రభువు ఉన్నప్పుడండి, మానవుడికి వచ్చిన శోధనని జయించాలంటే దానికి ప్రార్థన అనేది చాలా ముఖ్యమైన అనేది మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు తన శిష్యులకి వాక్యం ఎలా బోధించాలి, ఎలా స్వస్థత కార్యాలు చేయాలి, ఎలా కూడికలు పెట్టాలి, ఎలాగా సంస్థలు స్థాపించాలి, సంఘాలు కట్టాలి బోధించలేదు కానీ, నేర్పించలేదు కానీ యేసు ప్రభు శిష్యులకి ప్రార్థిస్తము నేర్పించారు. అది ఒక శాంపిల్ ప్రార్థన. కానీ ఈరోజు కూడా చాలామంది ఇంకా ఆ ప్రార్థన పట్టుకొని పుస్తకాలు పట్టుకొని చదువుతూనే ఉంటారు. చూడండి, పిల్లలకి పుస్తకాలు కావాలి. చదువుకున్నాక నీకు పుస్తకం అవసరం లేదు, ఎందుకంటే నీకు తెలుసు అక్షరాలు ఆ ఈ అక్షరాలు నీకు వచ్చు. ఈరోజు చాలామంది క్రైస్తవులు క్రీస్తుతో పాటు నడుస్తున్నప్పటికీ ఇంకా ప్రార్థన చేయమంటే పరలోక ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన అది దేవునితో నువ్వు సంభాషించేది, దేవునితో మాట్లాడేది. చాలామంది ఈరోజు ప్రార్థన చేస్తాను తెలియదండి. అనేక సంఘాలు వెళ్తున్నప్పుడు చాలామంది వారు వచ్చి నాతో చెప్పేది ఏంటంటే, మాకు ప్రార్థన చేస్తాం రాదండి. మీరు ఏ సంఘానికి వెళ్తామండి? మేము ఫలానా సంఘానికి వెళ్తామండి, ఫలానా సేవకులు, మేము రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మేము బాప్తిజం కూడా తీసుకున్నాం, మేము సంఘ ప్రార్థన అన్నాడు ఒక ఆయన. కానీ ఏంటి రాదండి? ప్రార్థన రాదు. అది ఎలా చేయాలి? నాకు భయం అన్నాడు ఒక ఆయన. ప్రార్థన అంటే నాకు భయం వేస్తుందండి. ప్రార్థన అంటే గడగడగడ కొంతమంది నోటుకొచ్చిన ఎన్ని బలబలబలని చెప్తుంటారు. అలా కాదు. ప్రార్థన నీ హృదయము ప్రభువుతో సింక్ అవ్వాలి. చాలాసార్లు మన మొబైల్స్ వాడుతుంటాం కదా, ఫోన్ వాడుతుంటాం. మనం ఎన్నెన్నో మనకి వ్యత్యాసమైన వారు టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్స్ ఉంటారు కదండి. అది ఎలాగ కరెక్ట్గా మనము కొనుక్కున్న ప్రొవైడర్ ఆ శాటిలైట్కి ఆ ఫోన్ సింక్ అవుతుంది, ఆ సిగ్నల్ ఫ్రీక్వెన్సీలో సింక్ అవుతుంది. అలాగే ఆ ఫ్రీక్వెన్సీ మీటర్లో ఎన్నెన్ని సిగ్నల్స్ ఉన్నా నీకు అవసరమైన సిగ్నల్ మాత్రమే అది సింక్ అవుతుంది. అలాగే దేవునితో కూడా నువ్వు సింక్ అవ్వాలి. దేవునితో ముందు మనం సింక్ అవ్వాలంటే ఎలా కుదురుతుంది? కళ్ళు మూసుకున్నప్పుడు చాలామంది దేవునిని చూడరు, దేవుడు కనబడరు, ప్రార్థన రాదు. కారణం ఏంటంటే వారు పరిశుద్ధాత్మ ద్వారంగా నింపబడలేదు. రెండోది, పరిశుద్ధాత్మ ద్వారంగా వారు ఒప్పించబడటానికి దేవుని కృపను వేడుకోలేదు. ఖచ్చితంగా అలాంటి సమయంలో మీకు దేవుని సేవకులు కానీ, సంఘంలో ఒక నాయకులు కానీ, విశ్వాసంలో ఒక బలమైన వారు కానీ, ప్రార్థన వచ్చిన వారు కానీ మిమ్మల్ని నడిపించాలి, మిమ్మల్ని మీకు హెచ్చరించాలి, మిమ్మల్ని బలపరచాలి. అవసరం ఉంటుంది ఖచ్చితంగా. పుట్టిన నుంచి ఎవరు ప్రార్థన చేస్తే పుట్టరు కదా. సో మనకి నడిపించేవారు ఒకరు ఉండాలి, ఒక ఆత్మీయత ఉండాలి, ఒక ఆత్మీయ సహోదరులు ఉండాలి, ఆత్మీయ స్నేహితులు ఉండాలి, ప్రార్థించే గుంపు మనం కలిగి ఉండాలి. చాలాసార్లు చాలామంది ప్రభువుని కొత్తగా నమ్ముకున్నాక వారికి ప్రార్థన రాకపోయినప్పుడు నేను జనరల్గా చెప్తుంటాను, ప్రార్థన చేసేవారితో మీరు కూడా కలిసి ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు నువ్వు ఆ గుంపులో ఉన్నప్పుడు నీ మీద కూడా ఆయన రాలుతుంటాడు. ఓహో ఇలా నేను ప్రార్థన చేయాలా, ఓహో నేను ఇలాగ దేవుని సన్నిధిలో మొరపెట్టాలా. అలాగ మనం చాలాసార్లు దానిని ఒక గ్రూపుగా మనం ప్రార్థన స్టార్ట్ చేసి అది మన వ్యక్తిగతమైన జీవితంలో, ఒంటరి జీవితంలో కూడా ఆ ప్రార్థన అగ్నిని ఇంకనూ మనం మెరుగుపరుచుకుంటానికి దేవుని కృప ద్వారంగా అనేక అవకాశాలు ఉంటాయి. సో జనరల్గా మనము ప్రార్థన రానప్పుడు ఏం చేయాలి? మొదట ప్రార్థన చేసేవారితో మనము స్నేహం చేయాలి.
అందుకే మందిరానికి వెళ్ళండి, దేవుని వాక్యం వినండి, దేవుని సేవకులతో ప్రార్థన చేయించుకోండి, ప్రార్థన చేసే సహోదరులతో కలిసి మీరు మాట్లాడుకోకుండా ప్రార్థన చేయండి అని సంఘ బోధకులు, సేవకులు, ఏమని సంఘ పెద్దలు అది మనకు బోధిస్తున్నారు. కానీ మనం దానిని అనుసరిస్తలేదు. ప్రార్థన చాలాసార్లు ఎవరికి ప్రార్థన చేస్తుంటారు? చాలామంది పరిశుద్ధాత్మకు ప్రార్థన చేస్తుంటారు, చాలామంది యేసయ్యకి ప్రార్థన చేస్తుంటారు. చూడండి, బైబిల్లో ఒక పద్ధతి ఉంది. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారంగా నింపబడి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఆయన మన కోసము విజ్ఞాపన చేయవాడుగా మన బలహీనతలని, మన లోపములని దేవుని కృప కోసం వేడుకునే విధానంగా మన ద్వారంగా ఆయన ప్రార్థిస్తాడు. 2 విధాలమైన ప్రార్థన: ఆత్మతో నింపబడి ఉన్న ప్రార్థన, శరీరీతైన ప్రార్థన. ఆత్మతో నింపబడిన ప్రార్థన పరిశుద్ధాత్మ ద్వారంగా జరిగేది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు నీకు అక్కడ సర్వసత్యములోకి నడిపిస్తాడు. నీ లోపములు, నీ బలహీనతలు, నీ అవిధేయతలు, నీలో ఉన్న ప్రతి దుర్మార్గమైన స్థితిని ఆయన ఎత్తి చూపిస్తుంటాడు. నువ్వు ఒప్పుకునే కొలది, నువ్వు దేవుని కనికరం పొందే కొలది, నువ్వు ప్రభు సన్నిధికి సమీపం అవుతుంటావు. అది టైంతో ముడివేయలేం. చాలాసార్లు అంటుంటారు, నేను ఖచ్చితంగా 15 నిమిషాలు ప్రార్థన చేసుకుంటానండి అంటే, ఈ వీళ్ళు ఎలాగ వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు? టైం చూస్తూ ప్రార్థన చేస్తున్నారు, అలారం పెట్టుకుని ప్రార్థన చేస్తా. అలా కాదు, ప్రార్థనకి ఒక సమయం అనేది లేదు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. నీ హృదయము దేవుని ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు దేవుడి ఆత్మ నిన్ను ప్రార్థనకి ప్రేరేపిస్తుంది. దురాత్మ నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా ఆటంకం పరుస్తుంది. చాలాసార్లు ఇది గమనించండి. ఈరోజు రక్షించబడిన వారు కూడా, మారు మనసు పొందిన వారు కూడా, దేవునిని ప్రేమిస్తున్నానని చెప్పేవారు కూడా, వారు దేవునితో ఎలాంటి విధమైన అన్యోన్యమైన సహవాసం లేదు. యేసు ప్రభు గొప్ప మాదిరికరంగా ఉన్నాడు. ఆయన మానవుడికి వచ్చిన శోధనలు మానవదారిగా ఉన్నప్పుడు జయిస్తానికి కారణము దేవుని కనికరమును, కృపను పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థనలు మనం చూసినట్లయితే మనం కళ్ళు మూసుకున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు మన లోపములు మనకు కనబడతాయి. చాలాసార్లు ప్రార్థిస్తున్నప్పుడు చాలామంది వారిని ఎవరేం తిట్టారో, ఎవరేం బాధ పెట్టారో, వారు వీరు సంగతులన్నీ గుర్తు చేసుకుని ఏడుస్తూ ప్రార్థిస్తుంటారు. అది కాదు, నీ పాపముల నిమిత్తము, నీ అపరాధముల నిమిత్తము నువ్వు పశ్చాత్తాపపడాలి. ఏమంటే, ఏ ఒక్కడు నేను సరిలేనని చెప్పలేడండి. దేవుని పరిశుద్ధాత్మతో ముత్తబడితే తప్ప ఏ వ్యక్తి నేను పాపి నేను ఒప్పుకోలేడు. తెలుసా మీకు అది? ఏ వ్యక్తి నేను సరిలేనని చెప్పలేడు. నేను సరిగా ఉన్నాను కదా, నేను మంచివాడనే కదా, నేను మేలు చేయవాడనే కదా అని తను తాను హెచ్చించుకునే మనసు ఉంటుంది. పరిశుద్ధాత్మతో మనం ప్రార్థించినప్పుడు మనలో ఉన్న రహస్యమైన లోపాలు, రహస్యమైన పాపములు, రహస్యమైన అసలు అది పాపముగానే అనిపించింది. గర్వం, ఏమండి, అసూయ మనసు, ద్వేషం, పగ, ఈ పాపముగా అనిపించవు. అవి ఒకలాంటి మనల్ని మనం సర్ది పెట్టుకునేలాగా, లేకపోతే అవి చిన్నవే కదా అని దాన్ని మేనేజ్ చేసేలాగా మన హృదయం మాట్లాడుతుంటే చాలాసార్లు. కానీ దేవుని దృష్టిలో పాపమే కదా. పరిశుద్ధాత్మతో మనం నింపబడి ప్రార్థించినప్పుడు మనలో ఉన్న లోపములన్నీ బయటపడుతుంటాయి. ఒక్కొక్కటి బయటపడుతుంటాయి. ఒక్కొక్క అవిధేయత, ఒక్కొక్క తిరుగుబాటు స్వభావం, ఒక్కొక్కటి. అది ఒకటి ఒప్పుకున్నప్పుడు ఇంకొకటి, మళ్ళీ ఇంకోటి. అదంతా నీ హృదయంలో ఉన్న ఎంత కల్మషం అంతా నువ్వు ఒప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రభు రక్తముతో, యేసు ప్రభు రక్తముతో పరిశుద్ధాత్మని నీ హృదయంని శుభ్రం చేస్తాడు. ఆయన నీ హృదయంని. దాని తర్వాత మనం చాలాసార్లు ప్రార్థన చేసేసి వెళ్ళిపోతారంటే వెళ్ళిపోకూడదు. ప్రార్థన అయిపోయాక మన హృదయంని శుభ్రం చేసుకున్నాక, మన అవిధేయతలు దేవుని ఒప్పుకున్నాక మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి, నాకు ఆకలి వేస్తుంది, లేకపోతే నా నిద్ర వస్తుంది, లేకపోతే నా ఆఫీస్ వర్క్ ఉంది, లేకపోతే నేను చదువుకోవాలని చెప్పి వెళ్ళిపోతుంటారు, కంగారు పడుతుంటారు. దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు ఈరోజు చాలా కొద్ది మంది మాత్రమే.
ప్రభు 5 నిమిషాలు తీసుకోవచ్చు, 10 నిమిషాలు తీసుకోవచ్చు. ఆ సమయంలో నేను ఎప్పుడు సలహా ఇస్తుంటా ఏంటంటే బైబిల్ చదవండి. దేవుని వాక్యముని మోకాల మీద కన్నీటితో మీరు చదవండి. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు. మెల్లని స్వరము ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుని ఆత్మ నిన్ను బలపరిచే వరకు నీ హృదయంలో ఉన్న ఆ స్థానమంతా ప్రభు ఆక్రమించుకునేవాడు. ఏమంటే ఇది ఒకే రోజులో నువ్వు గొప్పడైపోలేవు కదా. ఒకే రోజులో నువ్వు దేవుని ఉన్న శక్తి అంతా తెలుసుకోలేవు. అనుదినము అనుక్షణము నువ్వు దేవునితో నడవాలి. నడిచేటప్పుడు చూడండి, మనము ఒక అడుగేస్తాం, మళ్ళీ ఇంకో చేస్తాం, ఇంకొక అడుగేస్తాం, మళ్ళీ ఇంకొక అడుగేస్తాం. ఏమండి దేవునితో ఒకే అడుగు ముందెళ్ళిపోతాం కదా, అది వెనక్కి వెళ్ళిపోతాం కదా. ప్రభువుతో పాటు నీ జీవితం మనం ఎవరితోనే మాట్లాడుకుంటూ వస్తున్నామంటే వారితోనే మనం సేమ్ వే మనం నడుస్తాం. తెలుసా మీకు? నీ ప్రార్థన జీవితం అలాగే ఉండాలి. ఒక రోజు ప్రార్థన చేస్తారు, మళ్ళీ 2 రోజులు మానేస్తారు, మళ్ళీ 3వ రోజు ప్రార్థన చేస్తారు. అలాగే ప్రభువుతో నువ్వు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు, ప్రభువుతో నువ్వు అనుదినము నువ్వు సంభాషిస్తున్నప్పుడు అది నీకు ఒక బంధము, ప్రభువు మీద నీకు ఒక బంధము, ప్రభువుతో నీకు ఒక అన్యోన్యం, ఒక చెప్పలేనంత గొప్ప ఆనందం నువ్వు అనుకుంటావు. మన ఇష్టమైన వారితో మనం ఏం చేస్తాం చెప్పండి, రోజు మాట్లాడతాం కదా. మన ఇష్టం లేని వాళ్ళతో అప్పుడు మాట్లాడతాం. ఇష్టమైన వారంటే ఈరోజు చాలామంది ప్రార్థన ఎందుకు ఇష్టపడతలేదు అంటే, మొదటగా వారు దేవుణ్ణి ఇష్టపడతలేదు, దేవుని వాక్యం ఇష్టపడతలేదు. మీ ప్రార్థన అభివృద్ధి పొందాలంటే ముందు బైబిల్ని కూడా మీరు బాగా పఠించాలి. ఆబ్వియస్లీ ప్రార్థన వాక్యం ఏమంటే శ్వాసలాగా పీల్చుకుని మళ్ళీ వదులుతాం. ప్రార్థన చేయండి, దేవుని వాక్యం చదవండి, ప్రార్థన దట్స్ హౌ యూ స్టార్ట్. మన క్రైస్తవ జీవితాన్ని మనం అలాగే మొదటగా మనం నేర్చుకుంటాం. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. మొదటి రోజే నువ్వు దేవుని ఆత్మతో పొందేసి అభిషేకాలను పొంది నువ్వు వరములు లేకపోతే దర్శనములు అన్నీ ఒకే మోషగా ముఖాముఖిగా మాట్లాడేసి ఒకే రోజు అయిపోతుంది. ఖచ్చితంగా అది నువ్వు దేవునితో నడవాలి, శోధించబడాలి, వెర్రగొట్టబడాలి, నల్లగొట్టబడాలి, అహము గర్వము చావాలి. నువ్వు దేవునితో పాటు నడుస్తున్నప్పుడు ఒక టైం, ఒక ఫేస్ వస్తుంది, ఇంకా ప్రభు ముఖాముఖిగా మాట్లాడతాడు నీతో. మోషేతో అంటాడు ప్రభు, నేను ప్రవక్తలతో ఏమంటే మిరియాము అహరోనుతో అంటాడు, నేను ప్రవక్తలతో కళల ద్వారంగా దర్శనముల ద్వారంగా నేను మాట్లాడతాను. కానీ నా సేవకుడు, నా ఇంటంత నమ్మకమైన నా సేవకుడు మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడుతాను. మోషే అంటాడు, మోషే నీకు ఏం కావాలంటే నీ మహిమను నేను చూడాలయ్యా అంటాడు, నిన్ను చూడాలయ్యా. అది ఎంత గొప్ప ఆఫర్ అంటే ఈరోజు దేవుడు మనకు వచ్చి ఏం కావాలంటే ఒక 100 లక్షల కోట్లు ఇచ్చే ప్రభా, ఎందుకు వచ్చింది కూడా మరలా నిన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తాం, అవి 4 ఇల్లులు ఇచ్చే ప్రభా, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే, ఏం లేదయ్యా 2 కిడ్నీలు నాకు ఇచ్చేసే, పోయిన కిడ్నీలు చాలు ప్రభా అని మనం అడుగుతుంటాం. కానీ మోషే ఏమడుగుతున్నాడు, అయ్యా నీ మహిమను చూడాలి, నిన్ను చూడాలయ్యా, నిన్ను చూడాలయ్యా. తన ఆశ, తన వాంఛ ఏంటంటే దేవునితో పాటు అన్ని సంవత్సరం నడిచాక తన ఆశ ఏంటంటే దేవా నిన్ను చూడాలయ్యా. దేవుడు అన్నాడు, నన్ను చూసి బతకలేడు ఎవరు, నేను తిరుగుతా నా వీపు చూపిస్తాను. అంత ప్రకాశముతో ప్రభు తను కనబడాలన్నా సరే తను చూసే స్థితిలో లేడు మోషే, అంటే అంత గొప్పతనాన్ని పొందుకునే శక్తిలో లేడు. కానీ కల్వరి శిలువలో యేసు ప్రభు చేసిన యాగము ద్వారా ఈరోజు ప్రతి ఒక్కడు తండ్రిని చూడాలంటే యేసు ద్వారంగా మనం చూడవచ్చు. యేసు ప్రభు మాటల ద్వారంగా, ఆయన క్రియల ద్వారంగా, ఆయన ప్రేమ ద్వారంగా, ఆయనలో ఉన్న గొప్పతనం శక్తి ద్వారా మన పరలోక తండ్రిని మనకి ప్రత్యక్షమయ్యాడు. ప్రార్థన జీవితంలో చాలాసార్లు ఒకే రోజు ఏమండి మనం స్కూల్లో చదువుకుంటున్నామండి, స్కూల్లో చదువుకున్న పిల్లలు వెంటనే డిగ్రీ అయిపోతుందా, వెంటనే వారు ఏమండి మాస్టర్స్ చేస్తారా? ఇక్కడ గమనించినట్లయితే చాలామంది వారు చదువు విషయంలో, వారు చదువుకునే విషయంలో కూడా ఏమండి ఫెయిల్ అయిపోతుంటారు. ఫెయిల్ అయిపోయినప్పుడు ఏం చేస్తారండి, నెక్స్ట్ క్లాస్ పంపిస్తారా? లేదు, మళ్ళీ అదే క్లాస్ రిపీట్ చేస్తారు. ప్రార్థన జీవితం కూడా అంతే. చాలాసార్లు మనం ప్రార్థిస్తాం, తప్పు చేస్తాం, లేకపోతే పొరపాట్లు చేస్తుంటాం, మరలా ప్రార్థిస్తాం. ఏమండి ఒకే రోజు పర్ఫెక్షన్ రాదు కదా.
కానీ దేవుడి కృపను పొందుకుంటాం, దేవుడి కృప చూపిస్తా. మోషే మనకు తెలుసు, తొందరబాటుతనం, కంగారు బాటు. కానీ దేవుడు ఎడారికి పంపించి 40 సంవత్సరాలు ఏం చేశాడు తెలుసా? మోషే దేవుని వైపు చూసేలాగా చేశాడు. తన గర్వము, తనలో తొందరబాటుతనము, తనలో ఉన్న లోక జ్ఞానము సమస్తముని దేవుడు తీసేశాడు. 80 సంవత్సరాలు వృద్ధుడిగా నేను మాట్లాడలేని ప్రభు అన్నప్పుడు దేవుడు రమ్మన్నాడు. ఇది చూసినట్లయితే ప్రార్థన జీవితంలో మనం వెళ్ళినప్పుడు అండి, ఎక్కువగా నేను గమనించింది, నా ప్రభుతో నేను మాట్లాడుతున్నప్పుడు అని ప్రార్థిస్తున్నప్పుడు ఎక్కువ ప్రభు మాట్లాడతాడండి. ఈ 13 సంవత్సరం నా జీవితం అనుభవంలో ప్రార్థనని కూర్చుంటే నేను జనరల్గా చాలాసార్లు అంత సమయం ఏమంటే మన టైంతో మనం ఏదేం కదండి, ప్రార్థన చేసుకుంటాను. కానీ ఆత్మలో ప్రార్థన అన్నప్పుడు మనం టైం పెట్టుకోలేము కదండి. రోజంతా ఒంటరిగా ఏకాంతంగా దేవునితో సమయం గడపాలి కదా. అది చాలా ఈ రోజుల్లో ప్రస్తుత రోజుల్లో చాలా కష్టమైపోతుంది నాకు. మనుషులకు ప్రార్థిస్తాం, నా కోసం నేను చేసుకుంటాను కాదంటలేదు, కానీ ఊర్లు తిరుగుతున్నాం, ప్రయాణాలు చేస్తాం, అలసిపోతాం, సొమ్మసెళ్ళిపోతాం. కానీ దేవునితో వెళ్ళినప్పుడు ఇంకా ఆ మోకరించి బాధతో పోరాటమైన హృదయంతో వెళ్ళి ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తున్నప్పుడు ఏమంటే నా ప్రార్థనలో మాటలు ఉండవు, ఏడుస్తామే. ఏమంటే బైబిల్ అంతా తడిసిపోద్ది, గచ్చంతా తడిసిపోతుంది. లేచినప్పుడు తేలికైపోద్ది హృదయం అంతా. దేవుడు మాట్లాడతాడు. మనుషులు ఎంతమంది మనుషులు మాట్లాడినా అంటే మన హృదయంలో ఉన్న భారం పోతుంది తెలుసా మీకు. కొన్నిసార్లు నేను వాక్యం కూడా చదువుతాను కాదంటే, వాక్యం చదివినా మనకి ఆధారం ఉంది. కానీ ప్రభువు ఇంకను ఆయన మెల్లని స్వరంతో మాట్లాడినప్పుడు చెప్పలేమండి. కొన్ని లక్షల కోట్ల విలువైన వస్తువులు ఇచ్చినా కూడా ప్రభు మాటలు, ప్రభు పలుకు మనం విన్నప్పుడు మన హృదయానికి ఎంత ధైర్యం ఉంటుంది. దేవుడు మాట్లాడిన స్పష్టంగా మాట్లాడతాడు, ఆయన చక్కగా మాట్లాడతాడు. ఆయన పలుకు ఒక్కొక్క మాట మన హృదయమును అలా ఉల్లాసింపజేస్తాను. అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటి ఆత్మతో నింపబడిన ప్రార్థన జీవితం నీకుందా? ఇది మనం మొదటి భాగం చూస్తున్నాం. రెండవ భాగము ఉపవాస ప్రార్థన. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఈరోజు చాలామంది మంచి దినాల్లో ఉన్నాం కదండి, ఉపవాసం అంటే ఎగతాళ చేస్తున్నాం. ఉపవాసమా ఇదిగో ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం లేకపోతే దేవుడు ఉన్నాడా? చూడండి, బైబిల్లో మనం చూస్తున్నాం మొదటి నుంచి చివరి వరకు మనం చూస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఆది కాండములో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో అక్కడ అపవాది ఏం చేశాడు చూడండి. 2వ అధ్యాయం ఒకసారి చూడండి, 2వ వచనం నుంచి ఒకసారి చదవండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించి. మనం కొంచెం 3వ అధ్యాయం చదివితే ఇంకా బాగుంటది. కొంచెం 3వ అధ్యాయం చదవండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటిని విశ్రమించెను. 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం సరే. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లోనూ సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లు దేనిని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోటలో చెట్లు ఫలము మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటితో ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో ఆమెతో చెప్పాను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరబడిననియు మీరు మంచి చెడ్డని ఎరుగుననియు వారై దేవదూతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, చూడండి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చిదనియు రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు. చూచింది, అదేం చూచింది? చెట్టుని చూడలేదు, ఏం చూసింది? పళ్ళు చూసింది. పళ్ళు దేనికి సాదృశ్యం? ఆహారం సాదృశ్యం. మానవుడు తప్పిపోతానికి కారణం ఏదండి? ఆహారమే. దేవుడు అనేక చెట్లు చేశాడు, అనేక వృక్షాలు చేశాడు, కానీ తినకూడని ఫలం
తిండి ఏమంటే ఎందుకు ఫాస్టింగ్ ప్రేయర్ అని చెప్తున్నాను వినండి. అవ్వ ఆ రోజు ఆ ఫలం తినకుండా ఉంటే మనం ఫాస్టింగ్ ఉండవసరం లేదు అసలు. కానీ ఆమె ఆ ఫలము ద్వారంగా శోధించబడింది కాబట్టి. చాలామంది అనొచ్చేమో అవ్వ కాబట్టి తినిందని మేమైతే కాదని అంటున్నారా? అవ్వలో ఉన్న బీజముల నుంచి వచ్చిన వారిని పాప బీజమే మంది కూడా. అవ్వ స్వభావమే, ఆదాము స్వభావమే మనలో ఉంది. ఏమండి ఇక్కడ చూసినట్లయితే ఆమె దాన్ని చూస్తానికి మంచిగాను, ఏమండి రుచికరంగాను, జ్ఞానం ఇచ్చేదానుగాను తినింది. తినిన వల్ల ఏం తెచ్చుకుంది మనకు తెలుసు. ఈ ఉపవాస ప్రార్థన అనేది మనం చూసినట్లయితే మనము ఆహారాన్ని జయించాలి. చూడండి, మన కడుపు నిండినప్పుడు మన నిద్ర వస్తుంది. కడుపు నిండినప్పుడు మనకు మత్తుగా మందులుగా ఉంటాం. కడుపు నిండినప్పుడు మనము చాలాసార్లు దేవుడు జ్ఞాపకం రాడు మనకి. దావీదు గొప్ప ఉదాహరణ మనం చూడవచ్చు. దావీదు ఎప్పుడు ఉపవాసం ఉండేవాడు, తను ప్రార్థించేవాడు, తన దేవుని స్తుతించేవాడు. సౌలు తన మామ తను వెంటాడుతున్నప్పుడు శత్రువుల దగ్గరికి దాక్కున్నాడు, ఎడారిలో ఎండాడు, వానలో తడిచాడు. తను దేవుని వైపు చూశాడు. నా కొండల వైపు చూసి నా సహాయం ఎక్కడి నుంచి వచ్చినా? యెహోవా ఎదురు నుంచి వచ్చాను. కొండల వైపు చూచుచున్నాను, నా సహాయం ఎక్కడి నుంచి వచ్చాను? యెహోవా వైపే వచ్చును ఏమండి అన్నాడు. కానీ ఎప్పుడైతే తను యుద్ధంకి వెళ్ళకుండా రాజ్యములో జయము చేసిందో, పోరాటం లేదో, ఆశీర్వదించబడ్డాడో, ఏం చేశాడు తెలుసా? మంచిగా భోజనం చేశాడు. చేసినాడు ఏం చేసి పడుకున్నాడు. పడుకుని ఏం చేశాడు? మిద్ది మీదకి వెళ్ళాడు. ఎప్పుడు ఆకాశం వైపు చూసే దావీదు, దేవుని వైపు చూసే దావీదు కామముతో నిండి ఉన్నాడు కాబట్టి ఏం చూశాడని? పనివాడి భార్యను చూచాడు. దాని తర్వాత మనందరికీ తెలుసు దాని జీవితం ఎంత పాడైపోయిందని. తిండి శరీరిచ్చను రేపుతుంది. తిండిని జయించలేని వాడు దేవునిని ఇష్టపూర్వకంగా ఉండలేడు. ఉపవాస ప్రార్థన. ఈరోజు చాలామంది డైటింగ్లు చేస్తుంటారు. ఏమంటే సన్నగా ఉండాలండి ఏం చేస్తారండి? ఫ్రూట్స్ తింటుంటారు, లేకపోతే అవి తింటుంటారు, మంచిగా డైట్ మెయింటైన్ చేస్తారు. మేము ఫాస్టింగ్ ఉంటున్నామండి, డైట్ సన్నగా కనబడాలి. అది కాదు. ఏమండి నువ్వు ఉపవాసం ఉన్న రోజు నేను చేయాలి తెలుసా? నీ ఆహారం ఇంకోళ్ళు తీసుకెళ్ళి ఇవ్వాలన్నారు ఒక సేవకులు. ఏమన్నారండి? నువ్వు తినే ఆహారం అంటే ఇంకొకరికి నువ్వు లేని వారికి ఇవ్వాలి అన్నారు ఒక దేవుని సేవకులు. చాలా మంచి ఆలోచన అది. ఉపవాసం ఉండి ప్రార్థించేవాడు తన దేహాన్ని పెట్టుకుంటున్నాడండి. యేసు ప్రభు మన కోసం చాలాసార్లు ఉపవాసం ఉండి ప్రార్థించాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. నిజంగా అది చాలా గొప్ప విషయం. అది 40 రోజులు చాలామంది, నేను కూడా ఉంటామండి, చాలామంది ఉంటున్నారు ఉపవాసం దెయ్యాలు పట్టుకుంటున్న వాళ్ళు. చూడండి, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మీరు ప్రార్థనలో ఉండాలి, పనులు చేసుకోకూడదు. మీరు ఆఫీస్కి వెళ్తాం, స్కూల్కి వెళ్తాం, లేకపోతే అది చేస్తాం ఇది చేస్తుంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రాయబడింది చూడండి, 16వ వచనం చూడండి, చదవండి ఒకసారి. మత్తయి 5వ అధ్యాయము 16వ వచనం, 6వ అధ్యాయం, మత్తయి 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారు వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయనట్టు మనుషులకు కనబడలని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. చాలు. ఉపవాసం ఉన్నప్పుడు ఏమండి అక్కడ పైన గదిలోకి వెళ్ళి ప్రార్థించాను. ఆబ్వియస్లీ ఉపవాసం ఉన్నామని చెప్పొద్దండి ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సన్నిధిలో మీరు మోకరించి కన్నీరు కార్చండి. నీ బాధని, నీ వేదనని చెప్పండి. చూడండి, ఈరోజు మనుషులు ఉపవాసం ఉండలేదని చెప్పి 40 రోజులు 21 రోజులు అని నెంబర్ల సంఖ్యలు తీసుకొచ్చా. కానీ నన్ను అడిగితే రోజు ఉండాలి ఉపవాసం, మంచిదే కదా. ఏమంటే రోజు నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉండండి. 21 రోజులు ఉండాలని రూల్ ఏం లేదు. మళ్ళీ 22 రోజులు బాగా తినేయాలని ఇదేం లేదు. మరి చాలామంది లెంట్ దినాల్లో ఉంటారు, మళ్ళీ దాంతో అలా రోజు ఉండండి, తప్పేం లేదు. యేసు ప్రభు ఉపవాసం అనేది అభ్యాసం చేసుకున్నాడు ప్రభు. శిష్యులు మనం చూస్తున్నాం, వారు ఉపవాసం ఉండి బర్నబాను పౌలుని
ఏమంటే ప్రార్థించి పంపించడం ఉంది. ఉపవాసం అనేది ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవుడి జీవితంలో ఉపవాస ప్రార్థన ఇది ఒక భాగం. ఇది నువ్వు రోజు ఎంతసేపు ఉండాలి, ఏం చేయాలని అడుగుతుంటారు చాలామంది. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నావో, ఎంతసేపు దేవుని సన్నిధిలో ఒక 3 గంటల సేపు నువ్వు ప్రార్థన చేస్తావంటే మంచిదే కదా. ఉపవాసం ఉండి చెయ్యి. అది నీ అనుకూలత బట్టి నీకు కుదరాలి కదండి. ఏమంటే చాలామంది ఈరోజు ఉపవాసం ఉంటున్నారు, పని చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు, ఏమంటే బయటికి వెళ్ళి పని చేస్తున్నారు, కళ్ళు తిరుగుతాయి, ఆబ్వియస్లీ లో షుగర్ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ నువ్వు ప్రార్థనలో ఉంటే ఎలాంటి శరీర బలహీనతలను దేవుడు విజయమిస్తాడు. ఇటు చూసినట్లయితే ఉపవాసముతో మనం ప్రార్థించినప్పుడు మొదటగా మనం శరీరాన్ని జయిస్తున్నామండి. యేసు ప్రభు 40 దినములు ఉపవాసం ఎందుకున్నాడంటే 41 రోజున శోధన. చాలామంది అంటారు ఉపవాసం ఉండి ప్రార్థించాక శోధనలు ఎక్కువ. అవునండి, నువ్వు ఎందుకు ఉంటున్నావు ఉపవాసం నాకు అర్థం కావట్లేదు. దేవుని మనసు మారతానికి కాదు, నువ్వు అపవాది ద్వారంగా శోధన జయిస్తం కోసం ఉంటున్నావు. ఖచ్చితంగా సాతాను గాడు ఉపవాస ప్రార్థన అయినాక నీ మీద రెడీగా ఉంటాడు అటాక్ చేస్తాను. నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు ప్రార్థించినప్పుడు, ఆత్మతో నువ్వు ఉపవాసం దేవుని ఆత్మ బయలుపరుస్తుంది. ఇగో నీకు జాగ్రత్తగా ఉండు, ఇక నువ్వు ఇంటికి వెళ్తున్నావు, శోధన ఉంది నీకు, మెలకుగా ఉండు, మెలకుగా ఆత్మలో ప్రార్థించు. ఏమంటే నీకు జ్ఞానం ఇస్తుంది. పరిస్థితి ఎలా మాట్లాడా ఇంటికి వెళ్ళినట్టునే చాలామంది చెప్తున్నా, అయ్యా ఉపవాసం అని ప్రార్థన చేసుకున్నా, ఇంటికి వెళ్ళిన నా భార్యతో భయంకరమైన గొడవ అయ్యా. ఏమంటే చాలామంది చాలాసార్లు వారు శారీరకంగా ప్రార్థన చేస్తారు కానీ ఆత్మలో ప్రార్థన చేయని వల్ల వాళ్ళు సాతాను శక్తిని జయించలేకపోతుంటారు. సాతాను ఇష్టం ఉండదు, అస్సలు ఇష్టం ఉండదండి ఉపవాస ప్రార్థన చేస్తే అసలు నచ్చుతాడు. ఎందుకంటే వాడు దేనితో పడేసాడు చెప్పండి, పాలముతోనే పడేసాడు. తిండిపోతున్నాను, నిద్రపోతున్నాను, ఐకిక విచారాలు, శరీర ఆశలు, లోకము, లోభము. నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నప్పుడు నువ్వు నీ శరీరంని సిలువ వేస్తున్నావు. నీ శరీరముని నువ్వు ప్రభువుకి అంకితం చేస్తున్నావు. ఏమండి ఈరోజు ఉపవాసం అంటే దాని అర్థము తెలియకుండా చాలామంది వెంబడిస్తున్నారు. దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి? ఎజ్రా మనం చూస్తున్నాం. ఎజ్రా సంఘం కట్టినప్పుడు తను ఉపవాసం ఉన్నాడు. దినమంతా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఆ వచ్చిన వారందరూ కూడా ఉపవాసం ఉన్నారు. అక్కడ ఉజ్జీవం రగులుకున్నది. ఉజ్జీవం అనేది డ్రమ్ముల శబ్దములతో, లేకపోతే గొప్ప గొప్ప ప్రసంగాలతో, లేకపోతే గొప్ప గొప్ప ఏమండి సాక్ష్యాలతో వచ్చేది కాదు. ఎవరికి వారు దేవుని సన్నిధిలో కన్నీటితో వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ వారు దుర్మార్గమైన స్థితిని ఒప్పుకోవాలంటే చూడండి. చాలాసార్లు చాలామంది బోధకులు, మాలాంటి బోధకులు ఉజ్జీవం తీసిరా ప్రభా, ఉజ్జీవం తీసిరా ప్రభా అంటుంటారు. డిఎల్ మూడి అన్నాడు. డిఎల్ మూడి అని గొప్ప దేవుని సేవకులు ఒక సర్కిల్ వేసుకొని, ప్రభా ఇక్కడ నిలబడతాను, ముందు నా మీదకి ఉజ్జీవం తీసుకురా నాయన, నన్ను సరి చేయి ప్రభా, నన్ను కాల్చు నాయన. చూడండి అగ్ని చూసారంటే ఒక్కోసారి మనం మ్యాచ్ స్టిక్తో వెలిగిస్తుంటాం చిన్నగా క్యాండిల్ ఒకటి, కానీ ఆ క్యాండిల్ మనం అనుకుంటే ఇల్లు కూడా కాల్చేసి తెలుసా మీకు, అంత శక్తి ఉంది దానికి. కానీ అగ్ని మొదట వెలిగిస్తే మీకు కష్టం. పాత రోజుల్లో మనకి ఈరోజు క్యాండిల్ ఏమంటే మ్యాచ్ స్టిక్ బాక్స్ ఉన్నాయి, కానీ పాత రాళ్ళు పెట్టుకుంటారు, రాళ్ళు పెట్టి కొడతారు, కొట్టి ఆ స్పార్క్ వచ్చాక ఆ పేపర్ పెట్టి లేకపోతే ఏదో ఒకటి పొల్ల అది గడ్డి పెట్టి చేస్తారు. అలాగా నువ్వు అగ్ని రగిలిస్తమే కష్టం, రగిలించాక ఎవడు ఆపలేడు. చాలామంది అంటుంటారు, అయ్యా మా సంఘంలో ఉద్యమం లేదు, మా సేవకులు సరిలేరు, మా సంఘం చచ్చిన స్థితిలో ఉంది, అందుకే మేము సంఘం మారిపోతున్నాం. అదేంటది? నీకు అర్థమవుతుంది, నువ్వు గ్రహించుకుంటున్నావు నీ పాస్టర్ సరిలేరని, నువ్వు అర్థం చేసుకుంటున్నావు సంఘంలో ఎవరు సరిలేరని. మరి నువ్వు ఉపవాసం ఉండి దేవా నన్ను ఉజ్జీవించు ప్రభు అని ప్రార్థిస్తున్నావా? నా ద్వారంగా సంఘం అంతా ఉజ్జీవించబడాలని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా? అనలేదు. శరీరముతో నిండి ఉన్నవాడు, శరీర సంబంధమైన వాటితో తన మనసు నింపుకున్నవాడు ఆత్మ సంబంధమైన వాటిని తను పొందుకోలేడు. శరీరము ఆత్మ ఒకటి విరోధమైనది. శరీర సంబంధం లోక సంబంధమైనవి. శరీర సంబంధమైనవి నీ హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉండలేడు.
నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు శరీర సంబంధమైన నీలో ఉండలేదు. మనం ఆదిలో ఉన్న క్రైస్తవులు మనం చూస్తున్నాం. మరి ఏం చదివారండి? ఎంటీహెచ్లు చేశారా, బీటీహెచ్లు చేసేది, బీటీహెచ్లు చేశారా, బైబిల్ కాలేజీలో సిలబస్ చదువుకున్నారా? వాళ్ళు నేర్చుకుంది ఒకటే, ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతాం. ఈరోజు ఏమండి, బీటీహెచ్లు ఉన్నాయి, ఎంటీహెచ్లు ఉన్నాయి, డాక్టరేట్లు ఉన్నాయి, కానీ ఏం లేదు తెలుసా? శక్తి లేదు. పాస్టర్ గారు మందులు ఇస్తామేంటండి? పాస్టర్ గారు బట్టలు ఇస్తామేంటి? మళ్ళీ ఫోటోలు తీసుకుంటామేంటి? ఇవ్వండి కాదండి, మళ్ళీ ఫోటోలు తీసుకుంటామేంటి? మందులు ఎందుకు ఇవ్వాలి? నీ పరిశుద్ధాత్మ లేనప్పుడు మందులు ఇవ్వాలి. ఏమైనా అమెరికాలో చర్చికి వెళ్ళినప్పుడు వీ నీడ్ కాఫీ వెన్ దెర్ ఇస్ నో హోలీ స్పిరిట్ అన్నాడు. ఏమంటే పరిశుద్ధాత్ముడు నీ కాఫీ, పరిశుద్ధాత్మ లేనప్పుడు నీకు కాఫీ కావాలి, కాఫీలు కావాలి, అన్నాలు పెట్టాలి, ఆకర్షణ, లోకరీతైన ఆకర్షణ కావాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ లేడో అక్కడ లోకరీతైన ఆకర్షణలు కావాలి. అక్కడ దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ ఆకర్షించబడతారండి. ఈరోజు ఏమంటే సేవకుల దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ శక్తి లేదండి. ఆ రోజు ఆ సుందరం అనే తలుపు దగ్గర యెరూషలేము మందిరానికి వెళ్తున్నప్పుడు పేతురు, యోహాను, యాకోబు వారు వస్త్రధారణ చూసి, అయ్యా బాబు అని కుంటివాడు డబ్బులు అడిగినప్పుడు ఏమన్నా తెలుసా అంటే, జోబులు చేయి పెట్టి, మా దగ్గర వెండి బంగారము లేదు. వెండి బంగారం అంటే ఆ రోజు మనీని వెండి బంగారంతో చేస్తారు. లేవు, అయ్యో లేవా అన్నాడు. కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడు. ఏమండి, ఈరోజు ఒక దేవుని సేవకుడు, ఒక సంఘములో ఉన్న పెద్దలు, విశ్వాసులు పొందుకోవాల్సింది ఏంటండి? దేవుని శక్తి. ఈరోజు సంస్థలు ఏమండి, అనాథులకి మేము అన్నం పెడుతున్నా ఉన్నా. ఎంతకాలం పెడతారండి అనాథులకి? ఎంతమందికి నువ్వు ఎంతకాలం పెడతావు చెప్పు నాకు, చెప్పండి. కానీ ఆ వ్యక్తిని నువ్వు యేసు ప్రభు శక్తిని, యేసు ప్రభులో ఉన్న ప్రేమను, యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఆ బిడ్డకు నువ్వు ప్రకటించి తన మీద నువ్వు చేయి పెట్టి నీకు ఇచ్చిన అభిషేకం తనకి ఇస్తే దేవుడు తనను కోరుకోడు, తనను వాడుకోడు, తనను 100 మంది దీవెనకరంగా చేస్తాడు. ఈరోజు దేవుని సేవలో, సంఘములో ఆత్మరక్షణ లేదండి. ఆత్మను రక్షించాలి, ఆత్మీయ ఆహారం పెట్టాలి, వారిని ప్రార్థనలో బలపరచాలి, ప్రార్థనలో స్థిరపరచాలి, ఆత్మీయంగా సంపూర్ణతలోకి వెళ్ళాలి, క్రీస్తు సారూప్యం వల్ల కలిగి ఉండాలి అనే ఆశ, వాంఛ ఈరోజు కాపర్లకు లేరండి. సంఘములో ఉన్న వారికి దయ్యాలు. పాస్టర్ అమ్మగారికి దయ్యం ఏంటండి బాబు? పాస్టర్ గారి పిల్లలు ఏంటండి బాబు? డ్రగ్ అడిక్ట్స్ ఏంటండి? అర్థం కావట్లేదు నాకు. పాస్టర్ గారు 2 విధాలైన జీవితం ఏంటండి? సంఘస్థులు సిగరెట్ తాగేవాడు సంఘ పెద్ద ఏంటండి బాబోయ్? సారాయి తాగేవాడు పెత్తనం చేసేది ఏంటండి? ఈరోజు దేవుని ఆత్మ లేని సంఘములుగా అయిపోతున్నాయి మన సంఘం. ఇది భయంకరమైనదండి. అమెరికా లాంటి దేశములో, యూరోప్ లాంటి దేశములో మందిరములు ఖాళీ అయిపోయినాయి. ఆయన చెప్తున్నారు, నేను చెప్పినప్పుడు ఒక దేవుని సేవకులు చెప్తున్నారు, అయ్యా మేము అమెరికాకి వెళ్ళినప్పుడు అమెరికాలో ఒక చర్చికి వెళ్దామంటే ఆ పాస్టర్ గారు బోర్డు పెట్టారయ్యా, ఇక్కడ చర్చి లేదు, సర్వీస్ లేదు ఈరోజు, కానీ మేము చర్చిని అమ్ముతున్నాం, మీరు కొనుక్కుంటారని అడిగారయ్యా. ఎంత బాధ, ఎంత భయంకరం. ఈరోజు మన భారతదేశంలో కూడా చూడండి, క్రైస్తవులకి శ్రమలు ఉండాలండి. ఆది సంఘము ఉజ్జీవించబడటానికి కారణం ఏంటి తెలుసా? ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు దేవుని కోసం ఆత్మ అతసాక్షిగా సేవకుడు పులిపెట్టి పంచుకుంటున్నాడంటే, స్టేజ్ని పంచుతున్నాడంటే ఎంత ఆత్మీయంగా సంఘం ఈరోజు దిగజారిపోయిందో అర్థం చేసుకోండి. ఆయన బైబిల్ చదువుతున్నారండి, ఈ రాజకీయవేత్త. ఏమండి, ఆయన యేసుప్రభు గొప్పవాడని చెప్పాడండి. ఆయన చెప్పేదండి యేసుప్రభు గొప్పవాడు, దెయ్యాలు కూడా చెప్తాయి యేసుప్రభు గొప్పవాడు. ఏమండి, వచ్చిన వాళ్ళు కింద మోకరించి ప్రార్థన చేసుకొని బాప్తిసం తీసుకొని దేవునికి హృదయాలు ఇవ్వాలి కదా. ఈరోజు సంఘములో కొట్లాట్లు. ఏమండి, ఒకసారి నేను ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చి పేరు చెప్తే నాకు ఇష్టం లేదు. 127 సంవత్సరాల చర్చ్. ఆ పాస్టర్ గారు నన్ను పిలిచే మాట, అయ్యా ఈ చర్చు దొరలు వచ్చి కట్టారు,
వారికి ఉన్నాయన్నీ అమ్మేసి, చూడండి ఈ చుట్టుపక్కల ప్రాంతం మించి ఒక 10 ఎకరాల వరకు అంతా కూడా చర్చ్ స్థలమేనయ్యా. ఈరోజు ఈ చర్చిలో మేము కాలు కూడా బయట పెట్టలేమయ్యా. అంతా కూడా అన్యాయంగా ఆక్రమించేసి లీజులు రాసేసి, చూసారా ఆ పబ్ అదేంటిది బార్ ఉంది చూసారా, అది ఆ వైన్ షాప్ ఉంది చూసారా ఆ హోటల్ ఉంది చూసారా, ఇవన్నీ కూడా చర్చి స్థలం అయ్యా. చర్చికి ఎంట్రన్స్ కూడా లేకుండా క్లోజ్ చేసి పడేశారయ్యా అని చెప్పినప్పుడు నా గుండె తరుక్కుపోయిందండి. ఈరోజు దేవుని నామం చెప్తూ సంఘములో దుర్మార్గులు దూరి దేవుని సొమ్ము, చూడండి మాట చెప్పిన జాగ్రత్తమేనండి, నీకు డబ్బులు కావాలంటే పోయి ఏదైనా వ్యాపారం చేసుకో, దేవుని సొమ్ముతో మాట్లాడావా ఆ శాపం 3-4 తరాలు ఉంటుంది, ఎక్కడికి పోదు. ఎందుకు 3-4 అంటే 3-4 తరాలు దానికి ఎవరు ఉండడు లైఫ్లో, మీ ఫ్యామిలీలో ఎవరు ఉండడు. అది దేవుని సొమ్ముతో, దేవుని కానుక డబ్బులతో, దేవుని ఆస్తితో పిచ్చి పిచ్చి పనులు చేయకూడదండి. దేవుడిని భయం లేదా మనుషులకి? ఈరోజు ఉపవాస ప్రార్థన ఉన్నవాడికి గ్రహింపు ఉంటుంది దేవుడు ఎంత గొప్పవాడండి. ఉపవాస ప్రార్థన ఉన్నవాడికి ఇది దేవుని పరిహారాలు, ఇది దేవుని మందిరము, ఇది దేవుని స్థలము, మనం గౌరవించాలి. బెల్షస్సర్ మనం చూస్తున్నాం, మందిరంలో ఉన్న పరిహారాలు తీసుకొచ్చి తను తాగి దేవుని ఉగ్రతకు గురయ్యాడు. ఉపవాసం ఉండి మనం ప్రార్థించే సమయం ఆసీనమే, ఎందుకంటే దేవుని రాకడ త్వరలో ఉందండి. చూడండి, ఒకసారి వాళ్ళకి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు భాషలు మాట్లాడుతున్నారు. నాకేమి భాషలకు విరోధం కాదంటే, నేను కూడా టంగ్స్ ప్రేయర్లు చేస్తుంటాను, దేవుడు ఇచ్చిన కృప అందరికీ ఇచ్చారు. కానీ నాతో కూడా ఒక సేవకుడు ఇచ్చాడు. ఆ సేవకుడు చాలా సంతోషం, బాగా ఉంటుంది, బాగా ప్రార్థించేయండి. కానీ ఆమె ఏం మాట్లాడుతుందో నాకు అర్థమవుతుంది. ఆమె దేవుణ్ణి శపిస్తుంది ఆమె భాషలో. ఏమండి, ఉపవాస కూడికలో దేవుణ్ణి భాషలో మాట్లాడుతూ శపిస్తుంది, కానీ పక్కనున్న ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆమె దేవుని నాకు కోపం వచ్చి వెళ్ళి జుట్టు పట్టుకుని ఆ దయ్యం క్లియర్ చేసి వచ్చింది. ఆమె చెప్తుంది, అయ్యా 3 నెలల రాత్రులు నేను పడుకోలేనయ్యా, గుండెలో అంతా భారమయ్యా, భయంకరమైన సమస్యలయ్యా ఇంట్లో. అండి, దేవుని ఆత్మకి దురాత్మకి కూడా వ్యత్యాసము తెలియని సేవకులు ఈరోజు మనం చూస్తున్నామండి. దేవుని ఆత్మతో అంటే వీరు దేవునితో అన్యోన్యం లేనివారు, వీరు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేయనివారు. ఇది మోసగించే ఆత్మ. ఇదే చూస్తున్నాను ఎక్కడ చూసినా, ఈ మోసగించే, ఇది వెలుగుదూతల మోసం. ఇది భక్తి మాటలు మాట్లాడుతుంది, భక్తి క్రియలు చేస్తే సాతాను కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మొత్తం 24 చూస్తున్నాం మనం. స్వస్థత కార్యాలు చేస్తాడు వాడు కూడా ప్రవచనం చేస్తాడు, వాడు కూడా అన్నీ చేస్తాడు, అన్నీ చేయడు. కానీ నిన్ను దేవుడికి దూరం చేస్తాడు. చాలామంది గ్రహించుకోలేరండి. చూడండి, వెరీ సింపుల్ అండి. ఒక సేవకుడు, ఒక సంఘం యేసు ప్రభు కంటే వారు ఎక్కువగా నన్ను చెప్పేది విను, లేకపోతే నా దగ్గరికే రా, నేనే కరెక్టు, నేనే మంచి, నేనే పర్ఫెక్ట్ అన్నారంటే, నిన్ను బైబిల్ చదవనివ్వకుండా, నిన్ను దేవుని సన్నిధిలో మోకరించి నిన్ను ప్రార్థనలో విశ్వాసము నడిపించకుండా, నీలో ఉన్న అవిధేయతలు ఎత్తి చూపించకుండా, ఏదైనా కూడా ప్రవచనం అవనవ్వండి, ఒక ఇదేమనవ్వండి, స్వస్థత కార్యాలు అవనవ్వండి, నిన్ను యేసు ప్రభువు దగ్గర నడిపించకుండా వారి దగ్గర నడిపిస్తున్నారా, ఇదే కరెక్ట్, మేము చెప్పిందే కరెక్ట్, నా మందిరమే కరెక్ట్ మందిరం, ఏమండి నేను చెప్పేదే రైట్ అన్నారా, జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు దురాత్మతని. ఎందుకంటే దేవుడు తన మహిమను ఎవరికి చెందనవాడు. చూడండి, నేను ఒక పనివాడని, దేవుడి పనివాడని మాత్రమే. నేను ఒక పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరాన్ని తీసుకుని వచ్చేసి వెళ్ళిపోతాడు సైకిల్ వేసుకుని, అంతే. నేను దేవుని వాక్యం చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఏమండి, నేను కొంతకాలం తర్వాత మట్టితో మట్టి అయిపోతాను, నేను ఉండను, నా సంస్థ కానీ చర్చ కానీ ఉండవు. కానీ దేవుడు నిరంతరమైన వాడండి, ఆల్ఫా ఒమేగా ఆయనే. మీరు నాకు విరోధముగా లేకపోతే నాకు లోబడకపోయినా మీరు దేవుని వాక్యానుసారం లోబడితే దేవుడిని ఆశ్రయిస్తాడు, నో డౌట్ అబౌట్ ఇట్. సేవకులు శాపాలు పెడుతున్నారంటారు, అసలు వాళ్ళు సేవకులే కాదండి, శాపాలు పెట్టేవారు సేవకులే కాదు నా దృష్టిలో.
యేసుప్రభు ఎక్కడ శాపం పెట్టాడా ఎవరినన్నా? తండ్రి అయిన దేవుడు సర్పాన్ని శపించాడు, భూమిని శపించాడు, ఆదాముని శపించాడా? ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు మనం దేవునిలో ఉన్న మనసు అర్థం చేసుకుని, నీకు ప్రభు అర్థమైపోయినప్పుడు అండి మాలాంటి బోధకులను పక్కన పెట్టేస్తావు తెలుసా? నీకు గౌరవిస్తావు, ఖచ్చితంగా గౌరవిస్తావు, ప్రేమిస్తావు, కానీ నువ్వు గ్రహించుకుంటావు ఈ బోధకుడు వాక్యానుసారమైన వాడా, లోకస్తుడా, తన మాటలు చెప్తున్నాడా, దేవుని వాక్యం చెప్తున్నాడా? ఏమండి చాలామంది అంటారు, మేము బాప్తిస్మ ఇచ్చాం కాబట్టి మీ దశమ భాగాలు, మీ కానుకలు మాకే ఇవ్వాలి. అది ఎలా కుదురుతుంది? దేవుడు ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వాలి. ఏ మందిరానికి వెళ్తావో ఆ మందిరానికి ఇవ్వాలి. ఎక్కడ నువ్వు బలపడుతున్నావో అక్కడ ఇవ్వాలి. ఏమండి ఈరోజు మనం ఎక్కడ చూసినా లోక పద్ధతులు, లోక కార్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఉపవాసం ఉండి మీరు ప్రార్థించాలి. చూడండి, ఉపవాసం ఉండి మనం ప్రార్థించినప్పుడు దేవుడు నీతో మిళితమై ఉంటాడండి. నేను నడిపిస్తాడు పరిశుద్ధాత్మ. నీ క్యారెక్టర్, నీ స్వభావం, నీ నడవడిక, నీ చూపు, నీ మాట, ఈవెన్ ఒక ఆలోచన వచ్చినప్పుడు వెంటనే అయ్యో నేను తప్పైన ఆలోచిస్తున్నాను, ఈ దేవుడికి ఇష్టం లేదు అని వెంటనే పశ్చాత్తాపడతాం. అంత పర్ఫెక్ట్గా మనం ఉంటాం. ఈరోజు ఆ పరిపూర్ణతలో మనం ఉన్నామా? దేవునితో మనం నడిచేవారుగా ఉపవాసం ఉండి యేసుప్రభు చూడండి, ఉపవాసం ఉన్నాడు. అపవాది శోధించారు. ఫస్ట్ శోధన అపవాది చెప్పండి, ఈ రాళ్ళని రొట్టిగా మారుస్తావా? చూడండి, అవ్వ ఆదాం ఏ పాపంతో రొట్టితో ఆహారంతో శోధించి ఆ శోధనే పెట్టాడు. కానీ ప్రభు ఏమన్నాడు చెప్పండి? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు మాట్లాడే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఏ ఆహారం విషయంలోనైతే ఆదామవ్వను పడగొట్టాడు సాతానుకాడు, ఆహారం విషయంలో దేవుడు జయం పొందాడు. కారణం ఏంటంటే ఆయన మానవదారు ఉన్నప్పటికీ ఆయన తండ్రి శక్తిని పొందుకున్నాడు. ఈరోజు ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. యేసుప్రభుకు అవసరం లేదు అది చెప్పాలంటే. ఆయన ఉపవాసం లేకపోయినా కూడా ఆయన జయిస్తాడు శోధన. ఎందుకంటే ఆయనే దేవుడు, త్రిత్వంలో రెండో వ్యక్తి, సర్వాధికారి అయిన. కానీ మనకి మాదిరిగా ఉండాలని, ఏమంటే మనకి మాదిరిగా ఉండాలని. ఎందుకు యేసుప్రభు బాప్తిజం? ఆయనే బాప్తిజం కనిపెట్టింది, అసలు పెట్టింది ఆయన. ఆయనే ఆల్ఫా ఒమేగా సమస్త. ఆయన ఎందుకు బాప్తిజం తీసుకో? మనకి మాదిరిగా ఉండాలని, మనకి ఎలాగ జీవించాలో జీవించి చూపించాడండి. ఏమండి సర్వ గొప్ప దేవుడైనప్పటికీ మానవదారి వచ్చి ఒక మానవుడు ఎలా బ్రతకాలి, ఎందుకు ఉపవాస భావం చేస్తారు అనొద్దు. యేసుప్రభు చేసి మనం ఉంటాం, మనం చేస్తాం. యేసుప్రభు బాప్తిజం తీసుకుని మనం తీసుకుంటాం. యేసుప్రభు అబద్ధం మనకు సత్యం, మనం సత్యం మాట్లాడతాం. యేసుప్రభు అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, దూషించబడ్డాడు. ఆయన మౌనంగా ఉన్నాడు, అందుకే మనం మౌనంగా ఉంటాం. ఏమండి ఈ లోకం మిమ్మల్ని హింసిస్తుంది, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. యేసుప్రభు కాలంలో కూడా ఎంతోమంది ఉన్నారు రాజకీయవేత్తలు, కానీ ప్రభు ఎప్పుడు ఎవరితో చేయగలపలేదు. హేరోద్తో చేయగలపలేదు, పిలాతుతో చేయగలపలేదు. బర్నబా వచ్చాడు, ఏమండి బరబ్బాస్, క్షమించండి, బరబ్బాస్ వచ్చాడు. నాతో పాటు కలిపు రా, మన ఇద్దరం కలిసి రోమా సైన్యం పరగొడతాం. సారీ, నో, లేదు. ఏమండి రాజ్యకేమవుతాయి అక్కడ ప్రభు కలపలేదండి. ఈ కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి. ఏమండి రాజకీయము దేవుడు రెండు వేరే మార్గాలు, ఎప్పుడు కలవండి. అసలు కలిస్తేనే అంతే, ఎక్కడో కల్మషం ఉందన్నమాట. ఈరోజు మనం జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితం నడుచుకోవాలి. ఏమండి చాలామంది బైబిల్లో మాట ఉంది, మిమ్మల్ని రాజుల ముందు నిలబెడతానంటే వెంటనే చాలామంది అనుకుంటున్నారు ఈ లోక రాజులు అనుకుంటున్నారు. ఏమండి వాళ్ళలో రాజులు అవుతారండి. దేవుని లేనివాడు సున్నా కదా, వాడికి ఎంత అధికారం ఉండినవాడి, ఎంత ధనము ఉండి వాడే రాజు అవుతాడు. మనశ్శాంతి లేదు కదా, సమాధానం లేదు కదా, సంతోషం లేదు కదా. యేసు ప్రభు రాజు అండి, రాజు ప్రభులకు ప్రభు అయినా. ప్రభు ఆయన ముందు నేను నిలబెడతాను అంటున్నాడు, అంతేగాని రాజుల ముందు నిలబెడతాడు ఓ అని డబ్బా కొట్టేసుకుంటున్నారు రోజు చాలామంది. ఏంటండి వాక్యం చదువుతున్నాడు మీరు? యేసు లేనివాడు దరిద్రుడండి. నీకు 1,00,000 కోట్లు ఉండనివ్వండి, నీ ఎకరాల పొలాలు ఉండనివ్వండి, నీకు యేసు లేకపోతే నీవు సున్నాయా. నువ్వు చచ్చిపోతే నిలిపోయేది నిత్యమైన నరకానికి. ఏమంటే రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు మన యేసయ్య. ఆయన ముందు నిలబడే భాగ్యం మనకి ఇస్తాడండి. ఆయన ముందు బల నమ్మకమైన మంచి దాసుడా,
ఏమండి దేవుని ముందు నిలబడంట అసాధ్యం. ఎందుకు పాత నిబంధనలో యేసు ప్రభు పేరు లేదు చెప్పండి. ఆయన మనం పేరు పెట్టి పిలుస్తాను మనకు యోగ్యత లేదు తెలుసా. తండ్రి అయిన దేవుణ్ణి ఉన్నవాడని అన్నవాడని అన్నాడు. ఆల్ఫా ఒమేగా, యెహోవా నిసి, యెహోవా రాఫే అని మనం యెహోవా అని చూస్తున్నాము. కానీ దేవుడు అసలైన పేరు మనకి రాయబడ కారణం ఏంటంటే ఆయన మనం పేరు పెట్టి పిలుస్తాను కూడా మనకు యోగ్యత లేదు కదా. కానీ యేసు ప్రభు చేసిన యాగము ద్వారా ఈరోజు నువ్వు మోకరించి కళ్ళు మూసుకుని పరలోకం వైపు నీ చేతులు చాచి, తండ్రి, నానా, డాడీ, అయ్యా, ప్రభువా, ఆ హక్కు నీకు ఇచ్చాడు. ఊర్లో పోయాడంతా నీకు డాడీ అంటే రే పోరా బయటికి పోరా అంటావు ఏమంటే. కానీ ఈరోజు నీ శరీరీతన నాన్న చచ్చి చనిపోయినా, నీ ఒకవేళ లోకలీతన డాడీ నిన్ను మర్చిపోయినా, సర్వ సృష్టిని శూన్యముని పోషించే మన పరలోక తండ్రి ఆయన వైపు చూసి, నానా, దేవా, డాడీ, ఏమంటే కొడుకు కూతురు తన డాడీ దగ్గరికి వచ్చి ఏదన్నా అడుగు తెలుసా, మీకు హక్కు ఉంది, అన్ని హక్కు ఉంది, ఎందుకు అడుగుతారా అని అనరు ఏ నాన్న. అలాగా నీ పరలోక తండ్రిని చూసి నువ్వు అడిగే హక్కు నీకు ఉంది, అధికారం నీకు ఇచ్చున్నాడు. కేవలము యేసు ప్రభు చేసిన యాగము ద్వారంగానే, త్యాగము ద్వారంగానే, పునరుద్ధాన ద్వారంగానే, ఆయన మరణము ద్వారంగా మనము విమోచించబడ్డాం. ఉపవాసం చాలామంది ఉంటారు. ఎందుకు తెలుసా అంటే అనుకున్న అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి, అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నా గవర్నమెంట్ ఉద్యోగం. పిచ్చిగా ఆలోచించదండి దయచేసి. ఉపవాసము నువ్వు దేవుని మనసు మారుస్తాను కోసం ఉపవాసం ఉంటున్నావు ఉండలేదు, నీ మనసు మారటం కోసం ఉపవాసం ఉంటున్నావు. నీ మనసు మారాలి, నువ్వు దేవుని చిత్త ప్రకారం మనము కడగబడాలి. ఆయన చిత్తములో మనం చూడండి, దేవుని చిత్తం మారదండి, ఆయన చిత్తం నిరంతరమైనది. నీకులాగా మనం అనుకున్నట్టు వస్తానంటారు రారు, చేస్తానంటారు చేయరు, ఏమని మన టకటకడ మారిపోతుంటారు మనుషులు. కానీ దేవుడు మారడు. ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు గతించవు. దేవుని గొప్ప చిత్తం మన జీవితం నెరవేరబడేలాగా మన ఉపవాసం ఉంది. మొదట మన చిత్తం అంతా తీసివేయాలి. మనలో ఉన్న తిరుగుబాటు స్వభావం, మనలో ఉన్న అహంభావం, మనలో ఉన్న డంబం అన్నీ కొట్టివేయాలి. కడగబడాలి, తొక్కబడాలి, వెర్రగొట్టబడాలి, నల్లగొట్టుబడేయాలి. నా గుండె పలిగిపోయింది, పలగాలండి. గుండె పలుగుతానికి దేవుడు చేశాడు తెలుసా మీకు. అందుకే దావీదు అంటాడు, ప్రభా నువ్వు విరిగి నలిగిన హృదయం లక్ష్య పెట్టవు కదా, అంతవరకు అనుకున్నాడప్పా నేను పరిశుద్ధాత్మని, అబ్బా నేను పాటలు పాడేసాను, అబ్బా ఎవనైనా చంపేస్తానని ఓహో వాహా అనుకున్నాడు. ఎప్పుడైతే పనుడి భార్యతో వ్యభిచారం చేశాడో, మరణాన్ని చూశాడు, తన యవ్వన బిడ్డలు తను చేసే పాపం మిద్దెల మీద చేస్తున్నాడు, మరణాన్ని చూస్తున్నాడు, రాజ్యం చిదిలిపోయిందో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు, అయ్యా నా తల్లి నన్ను పాపములో కనిందయ్యా, అయ్యా నన్ను క్షమించు, నన్ను ఏడుస్తున్నాడు. కీర్తన 51 చూస్తున్నాడు, నువ్వు విరిగి నలిగిన హృదయం లక్ష్య పెట్టవు కదా, విరగొట్టేసుకున్నాడు. అంతవరకు ఏమండి, నేను గొలియాతుని చంపాను, సింహం చంపాను, ఎలుగుబండిని చంపాను అన్న దావీదు, అయ్యో అయ్యా నేను ఎందుకు పనికిరాను, నేను ఒక భయంకరమైన పాపిని. తన తర్వాత తన జీవితంలో ఎన్ని పోరాటాలు అయినప్పటికీ తను మౌనముగా ఉంటాం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సన్నిధి నీ హృదయం దేవుని సన్నిధిలో బెర్రగొట్టబడిందా? నువ్వు గర్వమైన మాటలు, కామరీతైన ఆలోచనలు, శరీర ఆశలు, లోక సంబంధమైన వాటితో నువ్వు ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉంటున్నావా? నీ హృదయం వెర్రగొట్టబడిందా? నీ హృదయంలో ఉన్న చెత్త అంతా తీయబడిందా? నీలో ఉన్న దుర్మార్గతను నీ ఎదుట కనబడుతుందా? దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? లేకపోతే ఈరోజు అడుగుదేవా, ఎంత చూడండి, మనందరం ఘోర పాపం, నేను కూడా భయంకరమైన పాపం అంటే మనమందరమే పాపం, ఎవ్వరు మంచివాడు కాదు. పౌలు ఏమంటారు చూడండి, ఇంకా కొంతసేపులో చిరసాధన పాపుల్లో ప్రధాన పాపిని అంటాడు. ఏందయ్యా పౌలు గారు, ఇంత పెద్ద సేవకులు మీరు, ఇన్నిసార్లు ప్రభు కోసం కొట్టబడ్డారు, మిషనరీ సేవ చేశారు, ఏం సంపాది ఇంత పర్ఫెక్ట్గా మీరు జీవించారు, మాలాంటి దిక్కులేని సేవకుల కింద ఒక మార్గదీక్ష ఏమంటున్నారు? నేను పాపుల్లో ప్రధానం. ఏమయ్యింది 40 సంవత్సరాలు యేసుతో నడిచేకూడదు. పౌలు ఎంత దుర్మార్గుడో తను గ్రహించుకున్నాడు. నీకు ఆ గ్రహం ఉందా? రక్షించబడ్డాను, నేను పెద్ద బిషప్, నేను పెద్ద సంఘ పెద్దని, నేను పెద్ద పాస్టర్ని, నేను పెద్ద విశ్వాసని, నేను ప్రార్థిస్తే అంటున్నావా? లేకపోతే నీ దుర్మార్గ స్థితిలో
నువ్వు ఎంతగా దేవుణ్ణి బాధ పెట్టావు, నువ్వు ఎంతగా దేవుని విసిగించావు, ఎంతగా దేవుని నువ్వు అవమానించావు, ఎన్ని నీచమైన కార్యములు చేసి ఆయన నువ్వు దుఃఖపెట్టావు. నీకు ఆ అవగాహన గ్రహింపు ఉందా? ఆ గ్రహింపు లేకపోతే నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావు అన్నమాట. దేవుని సన్నిధిలో కన్నీరు కారుద్దాం, వెర్రగొట్టు స్థితి మనం కలిగి ఉందాం. తెచ్చిస్తాలో ఉంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగలప్పుడు మా జీవితంలో చూడయ్యా, ఈ సంవత్సరం చివరికి వచ్చేసాం. ఉపవాసం ఉండి మా కోసం నాయనా, మా కోసం ఆ కల్వరి సిలువ గెత్సెమని తోటలు నీ చెమట బిందులు రక్త బిందులుగా మారింది. నేను నరకం అనుభవించావు, శోధనని జయించావు. ఉపవాసం ఉండావయ్యా, రాత్రంతా ఉపవాసం ఉన్నావు, పొద్దునంటే పరిచర్య చేశావయ్యా. అలాంటి ఉపవాస ప్రార్థన మాకు దయచేయండి ఆయన. ఏదో వరం పొందుకోవాలి, అభిషేకమును పొందుకోవాలి, ఏదో అందరికంటే ఒక ప్రత్యేకత ఉండాలి అనుకుంటున్నామే కానీ అయ్యో నీ ఎదుట మేము వెర్రగొట్టబడిన వారుగా, నలగొట్టబడిన వారుగా, రూపలేఖలు లేకుండా ఎలాగ కొండ ఇరిగిపోయి ముక్కలైన నేలలో కలిసిపోతుందో అలా కలిసిపోవాలని ఆశ వాంఛ మాకు లేదయ్యా. మమ్మల్ని క్షమించిన ఆయన, ఈ పాత జీవితంతో పాత హృదయంతో నూతన సంవత్సరం మమ్మల్ని ప్రవేశింపచేయొద్దయ్యా. మమ్మల్ని వెరగొట్టిన ఆయన ఈరోజు ప్రతి ఒక్కరిని వెరగొట్టాయ్యా. నీ అమూల్యమైన విలువైన రక్తముతో మనం కడుగునాయన. మాలో ఉన్న భ్రష్టత్వం నుంచి మాకు విడుదల దయచేయి. ఆదాము స్వభావం, తిండిపోతుతనం, రెద్దరపోతుతనం, కామ ఇచ్ఛలు, లోక ఆశల నుంచి మేము సిలువేయబడేవారంగా, పవిత్రపరచబడేవారు ఉండడానికి సహాయం చేయి ప్రభా. మేము కళ్ళు మూసినప్పుడు నీ సింహాసనం చూసే ధన్యత మాకు దయచేయి ఆయన. మాలో ఉన్న దుర్మార్గతను మా కళ్ళలో ఉన్న ప్రతి చీకటి సంబంధమైనవి, లోక సంబంధమైన పొరను తీసివే ప్రభా. అపవాది సృష్టించిన గుడ్డితనం తొలగించునాయన. మమ్మల్ని కడుగునాయన, మమ్మల్ని బాగు చేయ. మా ఎదుట ఈ 2 రోజులు ఉన్నాయి నాయన. ఈ 2 రోజులు ఉపవాసముతో నీ సన్నిధిలో నీ పాదంపై వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించునాయన. నీ ఆత్మతో మమ్మల్ని దహించయ్యా, ముట్టయ్యా, కాల్చయ్యా. ఈ నూతన సంవత్సరం నూతన మనసు మాకు దయచేయి నాయన. నూతన ఆలోచనలు, నూతన దృష్టి మాకు దయచేయి. ఎలాగ నా ప్రభు కోసం కావాలంటే నా రక్తమంతా దారబోయాలని ఆలోచించేవారు, ఈ రాజ్యముని కట్టేవారుగా, నీకోసం ప్రయాసపడేవారు, నీకోసం నష్టపోయేవారుగా, నీకోసం సమస్తము త్యాగం చేయవారుగా మేము ఉంటానికి సహాయం చేయ ప్రభా. ఎత్తబడిన వాక్యంను ముద్రించండి. జీవితం మీద రేపు కలుసుకునే కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మరి మేము కూడా మీతో కలిసి ప్రార్థించాలి ఆశిస్తున్నాం. మరి ఇంకా 2 రోజులే ఉన్నాయి. దయచేసి ఈ 2 రోజుల సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఒకవేళ మీకు వీలుంటే, మీకు కుదిరితే అని కాదు కానీ ఈ 2 రోజుల్లో మీరు ఉపవాసం ఉండి దయచేసి ప్రార్థన చేయండి. చూడండి, ఈ 2 రోజుల్లో మనం దేవుని సరిచేసుకుందాం. ఎక్కువగా ప్రభువుకి దగ్గర అయ్యి కృపను పొందుకుని మన నూతన సంవత్సరం ప్రవేశిద్దాం. దయచేసి గమనించండి, మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే మీరు మరి R3 ఐకాన్ బ్యాంక్వెట్ హాల్, ఏసీ హాల్ అని షేక్పేట్లో ఉంది. మరి దేవుడి మహాకృప బట్టి ఈ హాల్లో 31వ తారీఖు వాచ్ నైట్ సర్వీస్, 1వ తారీఖు న్యూ ఇయర్ సర్వీస్ జరిపించుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మీరు ఈ ఆరాధనలో మీరు పాలు పొందండి. గమనించండి, 31వ తారీఖున సాయంకాలం 7 గంటలకి, అది నూతన సంవత్సరం పొద్దుట 10 గంటలకి. గమనించండి, మీరు రండి, మీ కుటుంబాలతో రండి, మీ దేవుని పొందండి. మీకు తెలిసిన వారు, బంధుమిత్రులకు మీరు తెలియపరచండి. మరి ఈ భారమైన పరిచర్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ సంవత్సరం అంతా మీరు ఇచ్చి ఉన్నారు, మనమందరం వచ్చి ఉన్నాం. మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవెన పొందుతూ మరి మేలు పొందుతున్నారంటే మరి ఈ కార్యక్రమాలకి ఒక కృతజ్ఞత కానుక మీరు పంపించాలని ఆశిస్తే మా స్క్రీన్ మీద కనబడుతున్న మీరు వివరాలు మీకు కనబడుతున్నాయి. ఆ వివరాలు మీరు పంపించవచ్చు గూగుల్ పే, ఫోన్పే ద్వారంగా. అంత మాత్రమే కాదు, ఈ పరిచర్లో మీరు ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. మరి దేవుడు మహాకృప బట్టి ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఒక 6 నెలలు మాత్రమే అయింది ఈ పరిచర్య స్టార్ట్ చేసి. మరి దేవుడు ఇంతవరకు కృప చూపించాడు. ఈ 6 నెలలు ఒక ఇంట్లో ఆరాధన పెడతాను స్టార్ట్ చేస్తాం సహాయం చేశాడు. మరి 31వ తారీఖున ఈ హాల్ బుక్ చేస్తాను, దేవుడు కృప చూపించాడు. మరి దేవుని చిత్త ప్రకారం నూతన సంవత్సరంలో వెళ్ళాలని ఆశిస్తున్నాను. మరి ఈ విషయం మా కోసం, ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. గమనించండి, మీ ప్రార్థన అవసరతలు, మీ విన్నపములు దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న 8939392139
ఎనీ క్వెరీస్ కానీ ప్రేయర్ రిక్వెస్ట్ కానీ మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే మీరు వాయిస్ మెయిల్ పంపించవచ్చు. దేవుని చేతి మీద కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.